న్యాయమైన పోరాటంలో ఆత్మ బలిదానం చేసిన శంకర్ గౌడ్ పార్థివ దేహం పట్ల బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అమానవీయంగా ప్రవర్తించాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, ఆయన అనుచరులు శంకర్ గౌడ్ మృతదేహాన్ని నడి రోడ్డుపై ఈడ్చికెళ్లిన తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కనీసం డిపో వద్ద నివాళులు అర్పించేందుకు కూడా అనుమతిని ఇవ్వకపోవడంపై తోటి కార్మికులు సైతం మండిపడుతున్నారు. అమరుడి ఆత్మను క్షోభపెట్టేలా పాలక నేతలు వ్యవహరించాలని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మ బలిదానం చేసుకున్న నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్కు నివాళులర్పించే ముసుగులో బీజేపీ నేతలు అత్యంత హేయంగా అమర్యాదగా ప్రవర్తించారు. ఎవరైనా చనిపోతే సంప్రదాయబద్ధంగా అంతిమ వీడ్కోలు పలికేటప్పుడు ఇంటి నుంచి శ్మశానం వరకు నలుగురు మనుషులు చేరి తమ భుజాలపై మోసి అభిమానం చాటుకోవడం ఆనవాయితీ. చివరగా చితికి నిప్పు పెట్టేదాకా పూర్తి గౌరవప్రదంగా సాగనంపుతారు. కానీ ఆర్టీసీ డ్రైవర్ అన్న శంకర్ గౌడ్ మృతదేహం పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్, ఆయన అనుచర గణం వ్యవహరించిన తీరు, నివాళి పేరుతో బండి చేసిన శవ రాజకీయం అందరినీ ఆగ్రహానికి గురిచేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు, సహచర ఆర్టీసీ కార్మికులు, పట్టణవాసులు, పోలీసులు ఇలా అందరూ చూస్తుండగానే మృతదేహాన్ని గొరగొరా ఈడ్చుకెళ్లిన తీరు అందరినీ కలిచివేసింది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ముత్తోజుపేటలో చోటు చేసుకున్న ఈ పరిణామాన్ని చూసిన స్థానికులు, వివిధ మాధ్యమాలలో చూసిన ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని అందరూ చూస్తుండగానే నిప్పంటించుకొని డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మబలిదానం చేశాడు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. కాగా ఆయన మృతదేహాన్ని పోలీసు పహారా నడుమ హైదరాబాద్ నుంచి నర్సంపేటకు తీసుకొచ్చారు. సహచర కార్మికులు తమ ఆత్మీయుడి మృతదేహాన్ని డిపో వద్దకు తరలించాలని పోలీసులను ప్రాధేయపడ్డారు. శాంతియుతంగానే నివాళులర్పిస్తామని వాగ్దానం చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, కార్మిక, ప్రజా సంఘాల ప్రతినిధులు సైతం వారి విజ్ఞప్తిని మన్నించాలని వేడుకున్నారు. బీఆర్ఎస్ అయితే తాము అసలు డిపో దగ్గరికే రామని స్పష్టమైన హామీ ఇచ్చింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోదని పోలీసులు నిరాకరించారు. మృతదేహానికి ఇంటి చుట్టూ పోలీసు గస్తీ కాపలాగా ఉంది. శంకర్ గౌడ్ మృతదేహం చుట్టూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు, ఆత్మీయులు, ప్రజా సంఘాల ప్రతినిధులందరూ గుమిగూడి ఉన్నారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ శ్రేణులు పంతానికి పోయారు. నివాళులు అర్పించినట్టే అర్పించి శంకర్ గౌడ్ మృతదేహాన్ని రాజకీయ వస్తువులా ఎంచుకున్నారు. ఫ్రీజర్లో 80% కాలిన మృతదేహాన్ని 43 డిగ్రీల మాడు పగిలే ఎండలో గొరగొరా గుంజుకుపోయారు. అందరూ చూస్తుండగానే దాయాదుల ఆస్తి తగాదాల్లో ఒక వస్తువులా శంకర్ గౌడ్ మృతదేహాన్ని 200-300 మీటర్ల వరకు ఎత్తుకెళ్లి అమర్యాదగా ప్రవర్తించారు. శంకర్ గౌడ్ మృతదేహం పట్ల బీజేపీ నాయకులు కనికరం లేకుండా ప్రవర్తించినందుకు స్థానికులు, అక్కడికొచ్చిన జనమంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అమరుడి ఆత్మ ఎంత క్షోభించిందోనని ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. అధికారం చేపట్టిన వెంటనే ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తి చేస్తామని మాటిచ్చి తప్పారని మండిపడ్డారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఇంకెన్నాళ్లు కాలం గడుపుతారని రేవంత్ రెడ్డిని నిలదీశారు. శంకర్ గౌడ్ అమరుడైన రోజును అపాయింటెడ్ డేగా ప్రకటించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.